కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను కరీంనగర్ లో ఎవరైనా గుర్తుపడతారా అన్నారు. వార్డు మెంబర్ గా కూడా గెలవలేని వ్యక్తి సెక్యూరిటీ కోసం ఆరాటపడుతున్నారని, బీజేపీని తిడితే కార్యకర్తలు నిరసనలు తెలిపితే భద్రత కల్పిస్తారనే ఉద్దేశంతో బీజేపీపై విమర్శలు చేస్తున్నారని బండి సంజయ్ తెలిపారు. దమ్ముంటే డబుల్ ఓట్లపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాయాలని, మళ్లీ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ గెలిస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానన్నారు. మేము దేవుని నమ్ముకున్నామా, దేవుల పార్టీ, అది దేవుల పార్టీ. ఎన్నికలు ఉన్నా లేకుండా ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం, సనాతన ధర్మం కాపాడడం కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం, హిందూ సమాజం కోసం కష్టపడి పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. మీ బతికేంది బిచ్చ బతుకు మీది. ఎన్నికలు వస్తున్నాయంటే సరే, ముస్లింలు వాళ్ళ ఆచార వ్యవహారాల ప్రకారం వాళ్ళు టోపెట్టుకుని వాళ్ళ దేవుని వాళ్ళు ఆరాధిస్తారు. మీరేం చేస్తారు? బిచ్చపోళ్ళకి పోయి టోపులు పెట్టుకుని నమాజ్ చేస్తారు మీరు ఓట్ల కోసం. ఓట్లు వచ్చినాయంటే ఇఫ్తార్ విందులు చేసేది మీరు, నటించాడు జీవించేది మీరు, టోపులు పెట్టుకుని నమాజ్ చేసేది మీరు. బిచ్చపోళ్ళు మీరా మేమా? సనాతన ధర్మం కోసము, హిందూ ధర్మ పరిరక్షణ కోసము చేయడం భిక్షమే అయితే, అరే హిందూ ఓట్ బ్యాంక్ ద్వారా గెలిచానని చెప్పి మళ్ళీ చెప్తున్నా, బాగా చెప్తున్నా. కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా హిందూ ఓట్ బ్యాంక్ ద్వారా గెలిచినా, ఎస్ పక్కా గెలిచినా, గల్లా ఎగరేసుకొని చెప్తా. నేను ఇప్పుడు కాదు, ఎప్పుడైనా చెప్తా, ఇక్కడనే చెప్తా. నేను ఈ హిందూ ఓట్ బ్యాంక్ తెలంగాణ రాష్ట్రంలో తయారు చేస్తాం, పక్కా 100% తయారు చేస్తాం. హిందూ సమాజాన్ని సంఘటితం చేస్తాం. మేము అసెంబ్లీ రద్దు చేయాలి, ఎన్నికల కమిషన్ లెటర్ రాయండి, రాసి మొత్తం పూర్తిగా ఒక్కొక్క ఇంట్లో డబుల్ ఓట్లుండి అన్ని తీసేయమని చెప్పి లెటర్ రాయండి. దాని తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ పెట్టుర్రి. మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటారు. జనము రాళ్లతో కొడుతున్నారు. 2500 ఇవి మహిళలకు ఇస్తాయి, 40 రూపాయల పెన్షన్లు ఇవి, 40 రూపాయల నిరుద్యోగ వృత్తి, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవి, తులం బంగారం ఏది, స్కూటీలేవి, మా డిఏలేవి, ఫీజు రియంబర్స్మెంట్ ఏది, ఆరోగ్యశ్రీ బకాయిలేవి, 12 రైతు కుళ్ళకేవి, ఇంకా 22 లక్షల మందికి రైతు భరోసా అయ్యేది. నాకు తెలిసి దేశంలో 2 సంవత్సరాల కాలంలో గ్రామ పంచాయతీకి ఒక్క పైసా ఇవ్వకుండా ఉన్న ఏకైక ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఒక్క పైసా కూడా ఇవ్వలే. ఇప్పుడు ఎన్నికలు దేనికోసం పెడతాం అనుకుంటున్నారు? కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది కాబట్టి ఎన్నికలు పెడదాం అనుకుంటున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం నిధుల కోసం ఎన్నికలు పెడితే ప్రజలు ఎవరు ఓటేస్తారు? కేంద్రంలో అధికారంలో పార్టీకి బీజేపీకి ఓటేస్తారు. ఉపరాష్ట్రపతిగా బీసీ అభ్యర్థులు నిలబడితే వీళ్ళు ఓడగొట్టే ప్రయత్నం చేస్తారు. వీళ్ళు బీసీ నినాదం ఇవ్వాలా? పోనీ అగ్రవర్ణ రెడ్డిని నిలబడితే ఆ రెడ్డిలో తృప్తిపడకుండా వాళ్ళే వెళ్తున్నారు. ఓడిపోయే దానిలో రెడ్డిని నిలబడతారా మీరు అంటున్నారు. ఓడిపోయే కాడ రెడ్డిని తెలంగాణలో నిలబడతారా అని వాళ్ళే అంటున్నారు. ప్రస్తుతం మాకు ఈడబ్ల్యూఎస్ ఇచ్చిండు నరేంద్ర మోడీ గారు నిర్ణయించిన అభ్యర్థికే మేము ఓటు వేస్తామని చెప్పి అగ్రవర్ణ అందరూ డిసైడ్ అయి ఉన్నారు. వాళ్ళు ఇంప్రూవ్ ధర్మం గురించి చెప్తాం. ఎన్నికలు లేకుండా ధర్మం కోసం కొట్టాడతాం. జైలుకు పోయినాం, లాడి చాచి దెబ్బలు తిన్నాం. మేము బైన్సాలో పేద హిందువుల ఇల్లు కాలబెట్టప్పుడు ఏడవేంది వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. అనేక మంది యువకుల మీద పీడీ యాక్ట్ పెట్టింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ ఏడమైంది? గోహత్య జరుగుతుంటే కాంగ్రెస్ వాళ్ళు ఏడవేరు. మేము కొట్టాడుతున్నాం, నిరంతరం కొట్టాడుతున్నాం. బైన్సాప్పుడు ఎన్నికలు అయినా కొట్లాడినాం, అరెస్ట్ అయినాం. ఇవాళ పరిస్థితి ఏంది? మక్కాకు పోతే మీరు ఏం చేస్తున్నారు? అన్ని ఫెసిలిటీ ఇస్తున్నారు, పైసలు ఇస్తున్నారు, వాళ్ళకి సపరేట్ బడ్జెట్ ఇస్తున్నారు. ఇలా ఒక పేదోడు అయ్యప్ప శబరిమల పోవాలంటే పోలేని పరిస్థితి, దర్శనాల వల్ల పోలేని పరిస్థితి. లాస్ట్ ఏం చేశారు? వినాయక నవరాత్రులు వస్తే తెలంగాణ మొత్తము ఒక భయానక పరిస్థితిలో వినాయక నవరాత్రులు జరుపుకునే పరిస్థితి. పోలీస్ పర్మిషన్ అంటున్నారు, ఫైర్ పర్మిషన్ అంటున్నారు, ఎలక్ట్రిసిటీ పర్మిషన్ అంటున్నారు, రెవెన్యూ పర్మిషన్ అంటున్నారు. పోయినసారి ఎక్కడ వినాయక ఆడ పెడితే కూడా రోడ్డు అడ్డం ఉందంటారు. ప్రజలకు లేని ఇబ్బంది మీకెందుకు? ఇది అమీర్ చేసేది. మేము దేవుని నమ్ముకున్నామా, దేవుల పార్టీ. ఎన్నికలు ఉన్నా లేకుండా ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం, సనాతన ధర్మం కాపాడడం కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం, హిందూ సమాజం కోసం కష్టపడి పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. మీ బతికేది బిచ్చ బతుకు మీది. ఎన్నికలు వస్తున్నాయంటే మీరేం చేస్తారు? బిచ్చపోళ్ళకి పోయి టోపులు పెట్టుకుని నమాజ్ చేస్తారు మీరు ఓట్ల కోసం. ఇఫ్తార్ విందులు చేసేది మీరు, నటించాడు జీవించేది మీరు, టోపులు పెట్టుకుని నమాజ్ చేసేది మీరు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను కరీంనగర్ లో ఎవరైనా గుర్తుపడతారా అన్నారు. వార్డు మెంబర్ గా కూడా గెలవలేని వ్యక్తి సెక్యూరిటీ కోసం ఆరాట పడుతున్నారని, బీజేపీని తిడితే కార్యకర్తలు నిరసనలు తెలిపితే భద్రత కల్పిస్తారనే ఉద్దేశంతో బీజేపీపై విమర్శలు చేస్తున్నారని బండి సంజయ్ తెలిపారు. దమ్ముంటే డబుల్ ఓట్లపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాయాలని, మళ్లీ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ గెలిస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానన్నారు. తెలంగాణ మొత్తము ఒక భయానక
ముస్లిం ఓట్ల కోసం భిక్షమెత్తుకునేది కాంగ్రెస్ పార్టీ అని బండి సంజయ్ విమర్శించారు. ముస్లింల పండుగలు వస్తే ఓట్ల కోసం టోపీలు పెట్టుకుని భిక్షమెత్తుకునేది ఎవరు అని ప్రశ్నించారు. తాను కరీంనగర్ ఎంపీగా హిందూ ఓట్లతో గెలిచానని ఇదే విషయాన్ని కాలరెగరేసుకుని చెబుతానన్నారు. తెలంగాణ వ్యాప్తంగా హిందూ ఓటు బ్యాంకును తయారు చేస్తామని, హిందువులను ఏకతాటిపైకి తీసుకువస్తామన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రామకృష్ణ అడిగి తెలుసుకుందాం. రామకృష్ణ, చెప్పండి. బండి సంజయ్ చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ అధ్యక్షుని ఉద్దేశించి. ముఖ్యంగా కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో గెలిస్తే గనక నేను రాజకీయ సన్యాసం చేస్తానని కూడా వ్యాఖ్యానించడం జరిగింది కదా. ఎన్నికలు వస్తే బీజేపీ పార్టీ ఏదైతే హిందూ ఓట్ల కోసం బిచ్చమెత్తుకుంటుందని చేసినటువంటి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్యలపైన ఆయన తీవ్రంగా స్పందించింది. కేంద్ర హోంశాఖ మంత్రి దీనిపైన స్పందిస్తూ తాను పక్కా హిందూవాదిని, హిందూ ధర్మాన్ని కాపాడేటువంటి వ్యక్తిని, ఏదైతే గత ఎన్నికల్లో నేను హిందూ ఓటు బ్యాంక్ తోనే కరీంనగర్ ఎంపీ ఎన్నికలకు గెలుస్తాను, ఇక ముందు కూడా హిందూ ఓటు బ్యాంక్ తోనే గెలుస్తాను. కేవలం కరీంనగర్కే కాదు, మొత్తం రాష్ట్రంలో కూడా హిందూ ఓటు బ్యాంకును తయారు చేస్తాము అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. తాను కాలర్ వేసుకొని చాలా ఈ విషయాన్ని గొప్పగా చెప్పుకుంటున్నాను. ఒకవేళ గనక వచ్చే ఎన్నికల్లో గనక ఏదైతే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అదేవిధంగా హిందూ ఓటు బ్యాంకు సంబంధించినటువంటి అంశాలు ఆయన స్పందిస్తూ వీరైతే అవసరమైతే రాజకీయ సన్యాసం కూడా పుచ్చుకుంటారని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. మొత్తంగా మొన్న జరిగినట్టు కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి జనహిత పాదయాత్రలో మహేష్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్యలపైన కూడా ఆయన తీవ్రంగా మండిపడ్డారు. కరీంనగర్ అదేవిధంగా చొప్పదండి కేంద్రంగా ఆయన మహేష్ కుమార్ మాట్లాడుతూ బండి సంజయ్ మెయిన్ గా టార్గెట్ చేస్తూ మాట్లాడినట్టు తెలుస్తుంది. ఎందుకంటే బీజేపీ ఎంపీలు 8 మంది దొంగ ఓట్లతోనే గెలిచారు. అదేవిధంగా కరీంనగర్ కూడా బండి సంజయ్ ఓటు గెలుపు పైన కూడా తమకు అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. దీంతో ఇటు ఈ రోజు బండి సంజయ్ మాట్లాడుతూ కూడా ఒకవేళ గనక 8 సీట్లు తాము దొంగ ఓట్లతో గెలిస్తే మిగిలిన ఓడిపోయిన సీట్ల పరిస్థితి ఏంది, అక్కడ కూడా గెలవాలని చెప్పి మాట్లాడడం జరిగింది. ఏదైతే కేవలం వార్డు మెంబర్ కూడా గెలిచినటువంటి వ్యక్తి దీని గురించి మాట్లాడడం ఎంతవరకు సభ. అయితే రామకృష్ణ, బండి సంజయ్ నే ప్రధానంగా టార్గెట్ చేయడానికి ఏమైనా కారణం ఉందా? కరీంనగర్ కేంద్రంగా జరుగుతున్నటువంటి పర్యటనలో భాగంగా ఈ మహేష్ కుమార్ గౌడ్ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. మొత్తం కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ టార్గెట్ చేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రంలో ఈ ప్రస్తుతం ఏదైతే స్థానిక సంస్థల వాతావరణం ఉంది, ఈ ఎన్నికల్లో కనుక తమకు అనుకూలంగా ఓట్లను మలుచుకోవాలన్నటువంటి అంశంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి ఒకవైపు బీఆర్ఎస్ పార్టీని తమ ప్రత్యర్థి కాదు, బీజేపీ బలమైన ప్రత్యర్థి అనేటువంటి అంశాన్ని గమనించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచి ఎదురుదాడి చేసినటువంటి ఒక ప్లాన్ తో ఉన్నట్టు తెలుస్తుంది. అందుకే రాష్ట్రంలో బలంగా ఉన్నటువంటి బీజేపీ నేతలను టార్గెట్ చేస్తుంది. అందులో భాగంగానే బీజేపీ ఎంపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ టార్గెట్ చేస్తూ కూడా విమర్శల పర్వం ఎక్కుపెట్టినట్టు తెలుస్తుంది. దాంట్లో భాగంగానే కరీంనగర్ అదేవిధంగా చొప్పదండిలో జరిగినటువంటి జనహిత పాదయాత్రతో పాటు ఇక్కడ జరిగినటువంటి సమావేశంలో కూడా మహేష్ కుమార్ గౌడ్ ఈ రకంగా బండి సంజయ్ టార్గెట్ చేసినట్టు మాట్లాడడం జరిగింది. మొత్తంగా ఆయన ఆ విధంగా టార్గెట్ ఇచ్చినప్పటికీ ఈ రోజు కేంద్ర హోంశాఖ మంత్రి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి పర్యటనలో ఏదైతే సైకిళ్ల పంపిణీ కార్యక్రమం వచ్చిన సందర్భంగా ఆయన వాటిని తిప్పికొట్టడం జరిగింది. అయితే రామకృష్ణ, ముఖ్యంగా చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో అసలు నిధులు దేనికి విడుదల చేయలేదు. ఇప్పుడు స్థానిక సంస్థలకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది కాబట్టి ఎన్నికలు నిర్వహించడానికి కాంగ్రెస్ సమాయత్తమవుతుందని చెప్పి కూడా బండి సంజయ్ కామెంట్ చేసినట్లున్నారు కదా. రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉంది. కనీసం రోడ్లతో పాటు కనీస మౌలిక సదుపాయాలు చేసినటువంటి పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇటు ఈ ఉద్యోగాలతో పాటు ఏదైతే అభివృద్ధి సంక్షేమ పథకాలకు కూడా నిధులు ఇవ్వాలనేటువంటి పరిస్థితిలో రాష్ట్ర ఖజానా ఉంది. అందుకే ఇప్పటి వరకు కూడా పెద్దగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏవీ లేవు. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నాయి. వచ్చినటువంటి నిధులను వీటికి ఉపయోగిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం తాజాగా కొన్ని కేంద్ర నిధులు విడుదలైనటువంటి నేపథ్యంలో ఇక్కడ ఏదైతే స్థానిక సంస్థ ఎన్నికలకు వెళ్తుంది, ఆ నిధులను చూపించుకొని తామే నిధులు ఖర్చు చేస్తున్నామని చెప్పుకుంటూ గొప్పలు చెప్పుకుంటూ కూడా ఎన్నికలను అడిగే పరిస్థితులకు జనాల్లోకి వెళ్తున్నారని చెప్పేసి కూడా ఆయన ఈరోజు వ్యాఖ్యానించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. బీసీ ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవుతాడు,
కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యమవుతుంది. రేపో ఎల్లుండి మాట చెప్పట్లేదు. బండి సంజయ్ ఆ మాట చెప్పగలుగుతారా? కనీసం వారు రాష్ట్ర అధ్యక్ష పదవి బీసీకి ఇచ్చలేనటువంటి నాయకులు అరే బండి సంజయ్ గారు చురుగ్గా వ్యవహరిస్తున్నటువంటి సందర్భంలో వారిని తీసేసిన పరిస్థితి. నేనాడు పార్టీలకు అతీతంగా ఒక బీసీ నేతగా బండి సంజయ్ తీసేసిన తీరును వ్యతిరేకించాను. వాళ్ళ రాష్ట్ర అధ్యక్ష పదవి మార్పు ఎంతోమంది బీసీ నేతలు అర్హతగల నేతలు ఉంటే ఎందుకు ఇవ్వలేదు? ఇది వాళ్ళ చిత్తశుద్ధి. వారు మా చిత్తశుద్ధి ఏంటి? బీసీ అని బీసీ నాకు విమర్శిస్తారు. బీసీ రిజర్వేషన్ ఏమంటే ముస్లిం రిజర్వేషన్ ఇస్తారు. ఉపరాష్ట్రపతిగా బీసీ అభ్యర్థులు నిలబడితే వీళ్ళు ఓడగొట్టే ప్రయత్నం చేస్తారు. వీళ్ళు బీసీ నినాదం ఇవ్వాలా? పోనీ అగ్రవర్ణ రెడ్డిని నిలబడితే ఆ రెడ్డిలో తృప్తి పదకొండ వాళ్ళే వెళ్తున్నారు. ఓడిపోయే దానిలో రెడ్డిని నిలబడతారా మీరు అంటున్నారు. ఓడిపోయే కాడ రెడ్డిని తెలంగాణలో నిలబడతారా అని వాళ్ళే అంటున్నారు. ప్రస్తుతం మాకు ఈడబ్ల్యూఎస్ ఇచ్చిండు నరేంద్ర మోడీ గారు నిర్ణయించిన అభ్యర్థికే మేము ఓటు వేస్తామని చెప్పి అగ్రవర్ణ అందరూ డిసైడ్ ఉన్నారు. వాళ్ళు ఎంపీ కూడా డిసైడ్ ఉన్నారు.